నా పేరు కార్తిక్, మనమే ఈ మూవీకి హీరో, అందుకే ఇంత బిల్డప్. అబ్బా ఏదో సూపర్ ఇంట్రడక్షన్ ఇచ్చుకుందాం అనుకున్నా కానీ మళ్ళీ నా ధైర్యం నా వెనకే ఫాలో అయింది. ఏదో కవర్ చేద్దాం అనుకున్నా కానీ చెప్పడం తప్పేలా లేదు. మన గురించి చెప్పాలంటే అదృష్టం కన్నా దరిద్రమే ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంది. 24 hours 365 days 99% దరిద్రం వెనకాల లేదా ముందు ఏదో ఒకటి ఫాలో అవుతూనే ఉంటుంది. దరిద్రానికి ప్యాంటు షర్ట్ అయితే మనమే. అఫ్కోర్స్ ఇంత దరిద్రం ఉన్న ఈ బిల్డప్కి మాత్రం ఎప్పుడు తక్కువ ఉండదు. కానీ ఎప్పటికప్పుడు ఆ దరిద్రం చెలగొడుతూనే ఉంది. ఇంకా నేను చెప్పడం ఆపి శాంపుల్గా మీకు ఒక సీన్ చూపిస్తా, మీరే లుక్ వేయండి. అలా రే నాకు నీ బండి కావాలరా. బండ నీ దరిద్రాలు కూడా బండి ఎట్లా ఇస్తా అనుకున్నారా? రే అర్జెంట్ పని ఉందిరా, నీ బండి కావాలరా ప్లీజ్. పనా? ఇప్పుడు నీకు బండి ఇస్తా, నువ్వు దేనికన్నా పెడితే కేసు నీ మీద నా మీద పడేది. నీకు దరిద్రం తెలుసు కదా. ఇదంతా కాదు కానీ బండి ఇచ్చే. సరే మరి ఇంతలా అడుగుతున్నావు కాబట్టి జాన్ ఫ్రెండ్ కాబట్టి నీకు ఛాన్స్ ఇస్తున్నా. మరి ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టిస్తావా? ఫుల్ ట్యాంక్ చెప్పు, కొట్టిస్తావా? కమన్ కమన్ చెప్పు. ఎంతో అంత కొట్టిస్తలే, ఇచ్చేయి. దా ఇంటికి వచ్చేయి. ఎవడ వీడు కీసు బైక్ లేచిపోయిండు, వేసుకోవా? నా ఫ్రెండ్ కనపండి రెడీ ఆగురా. చీ దీనమ్మ జీవితం పోయింది. ఇది ఫోన్ చేద్దాం. రే నీ బండి పోయిందిరా. బండి పోయిందా? ఎద్దవ్వా నీ బొంద పెట్టారే, అందుకేరా ఇయ్యానారా నీ దరిద్రం కొట్టు. ఈ దరిద్రం నాకు తగ్గించుకోవాలి. నా బండి కావాలి, ఇప్పుడు బండి కావాలి ఏదో తగ్గినాడు బొంద పెట్టే. బండి కొట్టే ఇది తచ్చినాడు. నువ్వు రారా రే, నువ్వు రా, నీ సంగతి చెప్తాను. నువ్వు దా. నా జీవితంలో ఫస్ట్ టైం అని బూతులు, ఒక్క బూతు వదలకుండా తిట్టిండు. ఇంకోటి చెప్పనా, ఎగ్జామ్లో నా వెనుక కూర్చున్న అసలేమో ఫుల్ మార్క్స్, నేనేమో ఫెయిల్. ఒక ఇంటర్వ్యూ పోతే 10 మందిలో 9 మంది సెలెక్ట్ అయ్యారు, ఒక్కడు తప్ప. వాడు కూడా మీకు అర్థమై ఉంటుంది, మనమే. అర్రే చెప్తే నమ్మరు కానీ ఐస్ క్రీమ్ కొలేదని గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది తెలుసా. ఇంతకన్నా దారుణం ఇంకోటి ఉంటుందా? ఇంకొక సిచ్యువేషన్ చెప్తా. ఇంకో సిచ్యువేషన్ చెప్తావా? ఎవరది? ఎవరైతే నీకెందుకు కానీ ఐస్ క్రీమ్ కోసం బ్రేకప్ అయిన నీ లవ్ స్టోరీ విన్నాక తమరికి ఎంత బ్యాడ్ టైం ఫాలో అవుతుందో మాకు బాగా అర్థమైంది. ఫస్ట్ నీ గోల్ ఆపి ముందు ఆ రోడ్ మీద నుంచి లేరా. నువ్వు ఏం చూస్తానో లేరా ఫస్ట్. అంత మర్యాదగా చెప్పాక ఎందుకు వినము. నెక్స్ట్ సీన్లో కలుద్దాం, బాయ్. నా ఫోను నా ఫోను, అయ్యో. ప్లీజ్ ఇక మనం నెక్స్ట్ సీన్కి వెళ్ళిపోదామే. రే ఇంకా రాలేదేంట్రా? వస్తానా, 2 నిమిషాలు ఆగు. త్వరగా రానా. వస్తానా, పెట్టేయ్, బాయ్. సరే. మామా క్యామ్ తెచ్చినా. అరే మామా క్యామ్ తెచ్చిండ్రా. పోరా. అరే ఒకటి కాదురా, 2 తెచ్చినా. అమ్మాయి రా. ఎవరు? అదా ఆపట్టిదా? వద్దురా మామ, అవుతురావారా.
నీ బొందరా నీ బొందా. వద్దురా మామ, క్యాంబ్రిడ్జ్లో ఫోటో ఉందా? పరపా ఇంటివా. అసలు ఎవడ్రా నువ్వు? నాకు ప్రపోజ్ చేస్తున్నావా, ఐస్ క్రీమ్కి ప్రపోజ్ చేస్తున్నావా? మీకే అండి. అయ్యో సారీ అండి, అన్నడా ఇప్పుడే వచ్చేస్తా ప్లీజ్. ఇక్కడ ఉండండి. ఎదవ జీవితం, ఈ ఐస్ క్రీమ్ నా జీవితాన్ని మార్చేస్తుంది. ప్రపంచంలోనే ఇంత దరిద్రంగా ప్రపోజ్ చేసి ఉంటాడా? పోయి ఎలాగలా కన్వర్స్ చేసుకోవాలి. ఐఎమ్ రియలీ సారీ అండి. అదంతా ఏదో ఐస్ క్రీమ్ వల్ల, అదంతా వదిలేయండి. ఐ లవ్ యూ. నాకా లేక మళ్ళీ ఐస్ క్రీమ్కి చెప్పావా? ఛీ దీనమ్మ ఐసు. సారీ అండి, మీకే చెప్పాను. సరేరా కూర్చుందాం. పర్లేదమ్మా, కంఫర్ట్గా కింద కూర్చోవచ్చు. కిందనా? ఏంటమ్మా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావా? అబ్బే అదేం లేదండి, ఎందుకు కూర్చోను, మన కర్మ తెలిసిందేగా, కూర్చుంటా. ఇప్పుడు చెప్పమ్మా, ఏదో చెప్తున్నావు. ఐ లవ్ యూ అండి. అసలు ఏం తెలుసు నీకు నా గురించి ఐ లవ్ యూ చెప్తున్నావు? ఎవరో ఐ లవ్ యూ అనే పదానికి ఒక మీనింగ్ రాశారు. ప్రతి ఒక్కడు ఆ పదాన్ని వాడుకోవడమేనా? ఇప్పుడు ఐ లవ్ యూ చెప్తే అందులో నేనేం అర్థం వెతుక్కోవాలి? నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావని అనుకోవాలా, లేకపోతే క్రష్ అని అనుకోవాలా, లేకపోతే టైంపాస్కి చెప్పావా అనుకోవాలా? నిజంగానే చెప్పానండి. ఓ నిజంగానా? ఇప్పుడేంటి, నేను నీకు ఐ లవ్ యూ చెప్పి రేపటి నుండి ఇద్దరం కలిసి తిరిగి నా గురించి నువ్వు నీ గురించి నేను తెలుసుకొని నచ్చితే కంటిన్యూ అయ్యి నచ్చకపోతే బ్రేకప్ చెప్పుకోవాలి, అంతే కదా? అంతేగా. అబ్బే కాదండి. మరి ఇంకేంట్రా? అసలు ఏం చూసి లవ్ చేసావురా? అది ఆగు, మోహన్ తప్ప ఇంకేం చూసి లవ్ చేస్తారా మీరు? ఇదంతా కాదు, మ్యాటర్ చెప్తా, ముందు విను. నేను నిన్ను లవ్ చేయాలంటే నువ్వు డిఫరెంట్గా ప్రపోజ్ చేయాలి. డిఫరెంట్ అంటే చాలా డిఫరెంట్గా ప్రపోజ్ చేయాలి. అంటే ఎలా అని అడగకు, లవ్ చేయాలా వద్దా అని ఏమైనా అడిగి చేసావా? సో డిసైడ్ చేసుకో నువ్వే. ఫస్ట్ నా గురించి చెప్తా విను. ఫైనల్లీ ఇదన్నమాట మ్యాటర్. ఇంతకీ నీ పేరేంటి? కార్తిక్. ఓ నా పేరు రితిక. బాయ్. ఎంత బాగా చెప్పింది. అసలు ఏం చెప్పింది? చిచ్చి, భూమికి జానం లేదు కానీ హిస్టరీ మాత్రం బారెడుంది. డిఫరెంట్ ప్రపోజల్ అట. చూసారా అండి, మనకున్న దరిద్రానికి ఇలాంటి అమ్మాయి. డిఫరెంట్ ప్రపోజల్ అట. ఏం చేద్దాం, ట్రై చేద్దాం. స్టార్ట్ చేసేసారా? హలో అండి. చూసారా రాత, ఫస్ట్ టైం ఒక అమ్మాయికి ఐస్ క్రీమ్ని చూసి ఎవడైనా ప్రపోజ్ చేస్తాడా? నా అలాంటి ఎదవ తప్ప. అందుకే నెక్స్ట్ డే సూపర్గా ప్రపోజ్ చేద్దని వెళ్ళా. మీరే లుక్ వేయండి. బస్ స్టాప్లో ప్రపోజ్ ఏంటి? వీడేంటి ఇక్కడ? అయ్యా నేనేం చేయాలి? వీడి అన్న చూసినట్టే నేను కథం. ఇక వీడి అందరూ టమ్ టమ్ చేస్తాడు. అక్క పువ్వు అలా. అక్కానా? ఏం మాట్లాడుతున్నావు? వద్దా? సరే బాయ్. వాట్? ఇటు కాదు. హాయ్ రా. హాయ్ రా. ఎవర్రా అమ్మాయి? ఏ అమ్మాయి? అదే పువ్వు ఇస్తున్నావు కదా. అమ్మాయా? పువ్వు కింద పడిందని ఇచ్చా, కింద పడిందని తీసుకోలే. సరేరా పద. ఈ దరిద్రుడేమో టైంకి వచ్చిండు. అబ్బా, ఆ అమ్మాయి ఏమనుకుందేమో, అక్కనే సచ్చి చిచ్చి
పువ్వు కావాలి అక్క అని ఎవడని అంటాడా? నా దరిద్రం కాకపోతే చిచ్చి చిచ్చి చి. నెక్స్ట్ సీన్కి వెళ్ళిపోదామా? అక్క అన్నావు కదరా, మళ్ళీ ఎందుకు వచ్చావు? ప్లీజ్ అండి, సారీ అండి. నీకు ఈ సారీలు చెప్పడమే సరిపోతుంది. నా ఫ్రెండ్ వచ్చారు, వాడు పెద్ద ఏదో ఏమన్నా తెలియక అలా వచ్చేసింది. సారీ సారీ సరే అక్క, ప్లీజ్ కాదు ఒక్కసారి సార్ ప్లీజ్. ప్లీజ్ అండి, ఒక్క ఛాన్స్ అండి. ఛాన్స్ లేదేం లేదు, పోరా. ఒక్క నిమిషం. ఫస్ట్ టైం చూసినప్పుడు సూపర్గా ప్రపోజ్ చేద్దాం అనుకున్నా, కానీ మీ చేతిలో ఐస్ క్రీమ్ చూసి చాలా విరక్తిగా వ్యాపించింది. సెకండ్ టైం అయినా బాగా ప్రపోజ్ చేద్దామని వచ్చా, కానీ ఫ్రెండ్ వల్ల లవర్ని కాస్త అక్క అనాల్సి వచ్చింది. అక్కడైతేవా తూరి బతుకు, నాకు చెప్పలేదా? నువ్వే కానీ చూడబడ్డావురా. అంటే ఫ్రెండ్ కూడా ఏం రచ్చు చేస్తాడో అని అలా టెన్షన్లో అలా అనేసాను. అసలు నా ఫ్రెండ్స్ అయితే రితికా ఏం ఫిగర్ రా పొట్టిది అది అన్నారు. అంటే నా ఫీలింగ్ అది, వాళ్ళ ఫీలింగ్. నా దృష్టిలో నువ్వు యాంజెలినా జోలీ, డ్రూ బ్యారిమోర్, ఐశ్వర్య రాయ్, కల్పన రాయలు తయారవుతున్నావు. నువ్వు తిండం మాని. సారీ నా గర్ల్ ఫ్రెండ్. యూ క్యారీ. నాకు సినిమాలాగా పోయిటరీగా చెప్పడం రాదు. నేను ఫస్ట్ టైం కలిసినప్పుడే నాకు ఫీలింగ్స్ వచ్చాయి. ప్రాబ్లం నాలోనే ఉంది. అసలు ఎలా డిఫరెంట్గా ప్రపోజ్ చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు కూడా ఎలా చేయాలో అర్థం కావట్లేదు. కానీ నాతో ఉంటే బాగుంటుంది. నువ్వు నా అబ్బాయితో మాట్లాడితే నాకు ఒళ్ళు మండిపోతుంది. నేను ఎలా ఇంప్రెస్ చేయాలో అర్థం కావట్లేదు. అందుకే ఇదంతా. మీరు అన్నట్టు ఇది ఫ్లట్టో క్రషో కాదు, కన్ఫామ్గా లవ్వే. ఇదంతా కాదు అని ఒక విషయం చెప్పానా, నువ్వంటే నాకు పిచ్చి. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. అమ్మ మీద ఒట్టు, బాగా చూసుకుంటా, ప్రామిస్. ఇది అలా మొదలైంది డైలాగ్ కదా. ఒరే దరిద్రుడా, ఈ పిచ్చి డైలాగులు చెప్పిన బుర్ర తినకురా. బాయ్. సినిమా డైలాగ్ అమ్మాయిలు ఈజీ పడిపోతారు అనుకున్నా, అయినా డిఫరెంట్ అంది కదా. డిఫరెంట్ ఓకే, రేపు ఎలాగో అలా డిఫరెంట్గా ప్రపోజ్ చేసి ఎలాగైనా పడగొట్టాలి. చూసారా, సినిమా డైలాగ్ సూపర్ చెప్పా, కానీ ఏమైంది అలా వద్దట, ఇంకా డిఫరెంట్ అట. అందుకే నెక్స్ట్ డే ఫుల్గా డిఫరెంట్గా ప్లాన్ చేశా. ఇది సూపర్, అసలు మీరే చూడండి. నేనుంటా ఇక, బాయ్. ఈరోజు ఏ మూవీలో డైలాగ్ చెప్తున్నావు? మైండ్ దొబ్బిందట. ఓకే ఓకే చెప్తావు. వాడు సొంతంగా ఏదో చెప్తాడట. నీ మూగ సైగలేంటి, వీటి ట్రాన్స్లేషన్ ఏంటి మళ్ళా? ఆయన ప్రేమను మాటలు కాకుండా కళ్ళతో చూపిస్తాడట. నీకు అర్థమవుతుందని నన్ను తీసుకొచ్చిండు. అబ్బో సర్లే ఏదోటి కానీ. ఆడు వేసేది మనసుతో చూడు. మనసుతో చూడాలా? ముందు కళ్ళతో చూసి అర్థం చేసుకొని మనసుకి ట్రాన్స్లేట్ చేస్తలే. ఇప్పుడు ప్రపోజేషన్ మొదలు పెడతాడట. అవ్వా నువ్వు అట్లా లావున్నట. ఓకే మళ్ళీ మళ్ళీ నువ్వు అంటే చాలా ఇష్టం అట. నువ్వు లేక లేడట. నీకోసం అది దిగలాడుతాడట. ఒక్కోజు చంపుతాడట. వాట్? చక్కగా డేపు ఏదో ఒకటి. ఏంద్రా నీలో నాకు అర్థమైతే లేదు. ఏదిరా నాకు చక్కగా నాకు పిచ్చిలేకపోతే నాకు చెప్తారు.
అరే ఏంద్రా? చెప్పిన కదరా సక్కైపో. నువ్వు సక్క అయిపోయి నన్ను అంటే ఏంద్రా? నువ్వు సక్క అయిపోయి నన్ను నాకు. నువ్వు తీసి నన్నంట వినరా? అరే అరే నేను చెప్పి అరే వెళ్ళిపోతుందిరా. అరే అరే పోతుంది అరే. దేవుడా, వేర్ ఆర్ యూ? వాట్స్ హ్యాపెనింగ్ హియర్? వై యూ పవర్టింగ్స్ ఆన్ మీ? ఇంత దరిద్రం ఉంటుంది ఎవరికన్నా? హౌ ఐ సే హౌ దిస్ కైండ్ ఆఫ్ వెరైటీ ఆఫ్ క్రియేటివిటీ? నీ క్రియేటివిటీ కింద ఐ బాటమ్ మూవింగ్. సారీ దేవుడా, ఏదో తాగి అవుతున్నా, ఏమనుకోకే. అసలు ఏం కావాలి దానికి? డిఫరెంట్ ప్రపోజల్ అట. తెలుగులో ఏమో అంటారు దీన్ని, పాతగా కాదు కొత్తగా ప్రేమను అదేదోలే వస్తే రాక్షసి. ఇప్పుడేంటి కొత్తగా చెప్పాను అంతేగా? చెప్తా విను. నేను మాట్లాడే ప్రతి ఒక్క మాట దేవుడి సాక్షిగా, నేను తాగిన మందు సాక్షిగా, నువ్వు మొత్తం నాలో అంకితం అయిపోయావు. నేను నా గుండెలో పెట్టుకున్నా. తాగినోడు అబద్ధం చెప్పాడంటారు. నువ్వు నా ప్రాణమే. నువ్వు పెద్ద అందగత్తని ఫీల్ అవుతున్నావా? ఏదో ఫీల్ అవుతున్నావు అంతే. డిఫరెంట్ లేదు, తొక్క లేదు. నేను నిన్ను ప్రేమించడమే కాదు, నా ప్రాణం ఇస్తున్నా. అవును, రోజు నా ప్రాణాన్ని నీకే అంకితం చేస్తున్నా. ఇవన్నీ కనపడవు కానీ డిఫరెంట్ ప్రపోజల్ అట. నేను ఇంకా నీకు ప్రపోజే చేయను. లవ్ చేసే చేయి, లేకపోతే వదిలే. నీకు పెద్ద గుడ్ నైట్. అమ్మమ్మ హాయ్. హలో, ఒక్క నిమిషం. నీ ప్రపోజల్ నేను యాక్సెప్ట్ చేస్తున్నా. ఐ లవ్ యూ. అదేంటి ఇప్పటిదాకా నా ప్రపోజల్ నచ్చలే కదా? మరేంటి ఐ లవ్ చెప్తున్నావు? జోక్ చేస్తున్నావా? జోక్ కాదు, నిజంగానే. ఐఎమ్ యాక్సెప్టింగ్ యువర్ లవ్. నిన్న నువ్వు తాగి వాగడం చూసా. ఏంటి అంటే? అదేదో సారీ. పర్లేదు, అప్పుడు నువ్వు మాట్లాడిన మాటల్లో నీ ప్రేమ నాకు కనపడింది. నేను డిఫరెంట్గా ప్రపోజ్ చేయమన్నా అంటే అర్థం నీ ప్రేమ ఎంత అనేది తెలియడానికి. ఒక అమ్మాయి నచ్చగానే ఐ లవ్ యూ అని ప్రతి ఒక్కరు చెప్తాడు, కానీ అది నమ్మి ప్రేమిస్తే అది ఎంత నిజమో తర్వాత తెలుస్తుంది. అందుకే ముందు నా మీద నీ ప్రేమ ఎంతో తెలియడానికే, అసలు నువ్వు నిజంగా లవ్ చేసావా లేదా అని తెలియడానికి అలా చేశాను. బట్ నౌ ఐ అండర్స్టాండ్ యువర్ లవ్ అండ్ ఐ లవ్ యూ.
ఐ లవ్ యూ టూ. అయినా తాగి వాగింది నచ్చిందా నీకు? డిఫరెంట్ అన్నా కానీ ఫైనల్గా ఇలా నచ్చిందని అస్సలు అనుకోలేదు. ముందే తెలుసుంటే ఎప్పుడో తాగి వాగేదిగా. చా తాగుతావా? ఇప్పటి నుండి అన్నీ బంద్. అబ్బా ఒప్పుకొని మొదలు పెట్టేస్తావా? నిన్న దరిద్రం మర్చిపోయి నేడు జరిగే ఆనందంతో కలలు కంటూ రేపు ఆ కళలు నిజమవ్వాలని కోరుకుంటూ మీ హీరో. సరే మరి బాయ్. కోనేరే రితికారా చాలా హ్యాపీగా ఉన్నా, ఏ బాధ లేకుండా. ఓ హ్యాపీగా ఉన్నావా? మా జెసిక సంగతి ఏంది? ఏంటి అది ఎప్పుడో ఐస్ క్రీమ్ కొని బ్రేక్ వచ్చి వెళ్ళిపోయిందిగా, మళ్ళీ దాని గురించి అడుగుతావేంట్రా? అక్క జెసిక రిటర్న్స్ రా. రే ఏమంటున్నావురా? నువ్వు ఇంకో అమ్మాయి లాగా చెప్తాను, నేను దాన్ని నీకు వస్తుంది. బ్రేకప్ అయినాక ఎవరిని లవ్ చేస్తే దానికేంట్రా? అయినా దానికి ఎట్లా తెలుసురా? నేనే చెప్పిరా. రే ప్రశాంతంగా ఉండి ఒక్కరోజు కాలేదురా, ఎందుకురా నా జీవితంతో ఆడుకుంటావు? అదేడు అయ్యో ఇది ఎందుకు వస్తుందిరా? జెసికా ఆవు జెసికా, నేను చెప్పేది విను. ఉంటాను జెసికా, అమ్మాయి లేదు తొక్కలేదు ఏం లేదు, నిజంగా చెప్పేది విను. అలా ఏం లేదండి నిజంగా. ఎందుకు అలా అనుకుంటావు? అయ్యో సుఖపడవే అంటే ఎవరు? నేను అడగాలనుకున్న ప్రశ్న వెరైటీగా నాకే ఎదురైంది. కానీ కామన్ థింగ్ ఏంటంటే ఆన్సర్ చేయాల్సి